హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఏదైనా చూడండి ఫ్రెండ్స్, తినేదైనా తాగేదైనా కొనుక్కునే వస్తువైనా కూడా తక్కువ రేట్లో రావాలి, క్వాలిటీ ఉండాలి, మంచి హైజెనిక్ ఉండాలని కోరుకుంటాం ఫ్రెండ్స్. తప్పేం లేదు, నేను కూడా అట్నే అనుకుంటా. కానీ ప్రతి సందర్భంలో కుదురుద్దా అంటే ఖచ్చితంగా కుదరదు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అట్లాంటివన్నీ సెట్టే కావు. కావాలంటే మీరు ఒకసారి వీడియోలో చూడండి ఫ్రెండ్స్. বন্ধু দেখো এরকম আইসক্রিমে ব্যাং বেরিয়েছে ইস বন্ধু কি বলবো দেখো আইসক্রিম খাচ্ছে দেখো এরা সব আইসক্রিম খাচ্ছে আইসক্রিমে ব্যাং ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో చూశారు కదా ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ అని ఒక ఊళ్ళో అమ్ముతా అంటే ఒక అమ్మాయికి ఐస్ క్రీమ్ ఇస్తే దానికి ఎప్పుడో ఎండిపోయిన కప్ప అంటుకొని వచ్చింది. అది అందరికి చూపించుకుంటా అనేది తిప్పుతాడు. అందులో తప్పేం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు కానీ మనం తక్కువ రేట్లో రావాలంటే ఇట్లాంటి నాసి రకమే దొరుకుతాయి. మంచి క్వాలిటీ రావాలంటే ఎక్కడి వస్తాయి ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా లాభాపేక్ష లేకుండా ఎవ్వరు వ్యాపారం చేయరు కాబట్టి మనం అట్లా కోరుకోవడం ముమ్మాటికి తప్పే ఫ్రెండ్స్. తినే ఆహారం కానీ వాడుకునే వస్తువులు కానీ ఏది కూడా కొంచెం డబ్బు పెడితే మంచి క్వాలిటీ దొరుకుతాయి. ఎప్పుడు కానీ తినే ఆహారం మీద మనం తక్కువ రేట్ రావాలి, మంచి రావాలని కోరుకోవడం ముమ్మాటికి తప్పే ఫ్రెండ్స్. మంచి తింటే మంచిగా ఉంటాం, నాసి రకం తీసుకొని తింటే హాస్పిటల్ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకొని మెయింటైన్ చేయాలి తప్ప అన్ని అగ్గులో కోరుకోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.